తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను బ్రతికించుతామని జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. చెన్నై మహానగరంలోని పాతచాకలిపేట నమశివాయ వీధిలో ఉన్న దేవాంగ సంఘం కనికలగుడి ఆవరణంలో శ్రీ త్యాగరాయ కళాపరిషత్ మరియు ఉత్తర మద్రాసు ఉగాది సంబరాల నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రీ క్రోధీనామ ఉగాది ఉత్సవాలు 2024 పేరిట ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గాయకుడు ఎంఆర్ సుబ్రహ్మణ్యం ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. సూరతి బలరామన్ స్వాగతోపన్యాసం చేయగా శ్రీ కృష్ణగీతా సమాజం గీతాపారాయణం చేశారు. 2024 శ్రీ క్రోధీనామ ఉగాది సందర్భంగా మా నెల్లూరుకు చెందిన శ్రీదేవి మాధవయ్య పంచాంగం పఠనం చేశారు. అనంతరం జరిగిన సభకు శ్రీ త్యాగరాయ కళాపరిషత్ ప్రెసిడెంట్ డాక్టర్ నందివర్మన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అనే కమ్మనైన తెలుగు భాషను ఉత్తర చెన్నైలోని పాతచాకలిపేటలో నేటి తరం యువతకు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు, తెలుగు ప్రజలు అభినందనీయులు అన్నారు. పేరిశెట్ల భాస్కరుడు తనను ఈ పాతచాకలిపేటకు పరిచయం చేశారని ఆయన చెప్పారు. తెలుగు భాషా సాంప్రదాయాలను నేటి తరం వారికి తెలుపుతూ ఉగాది సందర్భంగా శ్రీ త్యాగరాయ కళాపరిషత్, ఉత్తర మద్రాస్ ఉగాది సంబరాల నిర్వాహక కమిటీ వారు అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కనీసం ఇంట్లో అయినా తెలుగులో మాట్లాడుకుని పిల్లలకు తెలుగు భాషపై మక్కువను తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే శ్రీ త్యాగరాయ కళాపరిషత్ ప్రెసిడెంట్ డాక్టర్ నందివర్మన్ మాట్లాడుతూ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఇకపై ప్రతి ఏడాది తెలుగు భాషపై కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు వెలుగు సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు అల్లింగం రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని, తాను కూడా తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ద్వారా తెలుగు విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్నానని తెలియజేశారు. తెలుగు భాషను బ్రతికించడం కోసం మనందరం ఐక్యతతో కృషి చేద్దామని చెప్పారు. అలాగే నిర్వాహకులు జక్కుల హరికృష్ణ మాట్లాడుతూ ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ సంస్థ ద్వారా నిర్వహించిన వేషధారణ, చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్ నిర్వహించామని, గెలుపొందిన విజేతలకు పాల్గొన్న వారికి బహుమతులను పంపిణీ చేశామన్నారు. శ్రీ చందూస్ నాట్యాలయం కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు, మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని జయప్రదం చేశారు. అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త కట్నా శ్రీనివాసులు ఈ ఏర్పాట్లను జక్కుల హరికృష్ణ, వమిటి శ్రీనివాసులు, దొడ్డి బాలరాజు, దేవి లక్ష్మీకాంత్, జక్కుల కుమార్ బాబు పర్యవేక్షించారు. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. వేదానికి ఉపాంగమైన జ్యోతిష్యం శాస్త్రమే పంచాంగానికి ఆధారం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 అంగాలు కార్యక్రమాల్లో సేవలు అందించుచు తెలుగు వారిని ప్రోత్సహిస్తామని చెన్నైకు ఆహ్వానించి తెలుగు వెలుగు బిరుదుతో 1000 మందిని సత్కరించారు. భక్త ప్రహ్లాద, సీతారాములు, మోహిని భస్మాసర, భక్త రావాలి. మన పేట వాస్తవులు ఎంతో ఉత్సాహంగా దాదాపు 50-60 సంవత్సరాల పైనే ఈ ఉగాది కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చారు. మాకు పెద్దవాళ్ళంతా ఎంతో ముందు నడిపించారు. మేము అప్పుడు జూనియర్లుగా ఉండి సీనియర్లు అయ్యి నాకు వెనకాల వీళ్ళకి దారి చూపిస్తూ వాళ్ళు వెనకాల కంటిన్యూ చేస్తారు. ఇలాగే మీ సహకారం ఉండాలని ప్రార్థిస్తారు. మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళహారతులు. ఇక్కడ విచ్చేసిన ఈ పాత చాకలిపేట తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ నమస్కారం. మిత్రులారా, నేను 73 సర్ త్యాగరాయ కళాశాల విద్యార్థిని. సర్ త్యాగరాయ కళాశాల విద్యార్థిగా నా బాల్య విద్యార్థి దశను ముగించుకున్నాను. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే,
50 ఏళ్ల క్రితం నుంచి పాత చాకలిపేట నాకు పరిచయం. కానీ ఒక మహా వ్యక్తి, ఒక నిస్వార్థ జీవి, తెలుగు భాషకు జీవం పోసిన పేరిశెట్ల భాస్కరుడు అనే వ్యక్తి, భాస్కరుడు నాకు ఈ పాతల చాకలిపేటలో అడుగు పెట్టేందుకు మార్గదర్శి. పాత చాకలిపేటలో నేను అడుగు పెట్టేందుకు మార్గదర్శి. నాడు అప్పటి నుండి చాలా మంది ప్రముఖులు, మైలాంగం రామదాస్, ఎస్విఎం నరసింహయ్య, మత్సా భూపాల్ గారు, పెద్దలు సజ్జా వెంకటేశ్వరులు, గుల్లపల్ల జగదీష్ వారు వచ్చి ఉంటారా? బ్రాహ్మణపల్లి ప్రతాప్, ఈ అధ్యక్షత వహించి ఉన్న నందివర్మ గారు కూడా నాకు నా మిత్రుడు భాస్కరుడు వల్లే పరిచయం. ఈ మైలాంగం రామదాస్ అన్నముగా నాట్యం చేసిన చిన్నారులు, అలాగే మన బాలసుబ్రహ్మణ్యం గారి పాట శివరంజన్లో పాడిన వారికి, అలసి సొలసి వచ్చి ఎంతో ఆనందంగా కూర్చున్న పెద్దలకు, మన హిందూ సంప్రదాయ దుస్తులతో వచ్చి అందరినీ సంతోషంగా ఆహ్వానించు మహిళలకు, వేదికను అలంకరించు పెద్దలకు మరొకసారి ప్రత్యేక వందనాలు. నేను తమిళనాడు స్టేట్ తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మరలా మీ కార్యక్రమాలు ఎప్పుడు సార్ అని చిన్నారులు పెద్దలు ఫోన్ చేసి అడిగేంత వరకు ఎదిగినాను. ఆంధ్రాలో పుట్టి చెన్నైలో జననివాసం ఏర్పడుతున్నాను. తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష తీయదనాన్ని మాతృభాషలో చదువుతున్న చిన్నారుల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాను. మన తెలుగు దేశం గర్వపడేలా, మన తెలుగు జాతి గర్వపడేలా చిన్నారులతో కలిసి వారిని ప్రోత్సహిస్తూ తెలుగు సాహిత్యానికి మాధుర్యం అద్దిన పూల తోటలో వికసించు పువ్వునే మీరంతా. నా మాతృభాష కోసమే నేను సేవ చేయటమే భోజన సుకృతం. చిన్న వయసులోనే నాకు గురువు గారు కామ్రేడ్ నాకు చెప్పాడు, మీరు తెలుగే మాట్లాడాలా అన్నాడు. అప్పుడు ఈ విధంగానే పుట్టాడు. తెలుగు ఏమంటే తెలుగు చదవలేదు, ఇట్లా మాట్లాడతాము కాబట్టి తెలుగు వచ్చింది కాబట్టి రాయి తెలుగు చదవని తెలుగు మాట్లాడతాం. కాబట్టి తప్పు కనుకోవద్దు. మన నందివర్మ డాక్టర్ చెప్పిన మాట అదే కథే, నాకు కూడా అదే కథే. బట్ చాలా సంతోషం కూడా అది. ఐ మీన్ మన బిడ్డలకి అన్ని గేమ్స్ లో మన పేరెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా నా ఒక రిక్వెస్ట్ చేయమంటే, మన పిల్లకాయలు అప్రోచ్ నేను గ్రాండ్ ఫాదర్ అయిపోయినాను. నా కొడుకు కోడలు మనం తప్పే చెప్పడం ఉంది. ఎందుకంటే వాళ్ళు బిజీ, వాళ్ళ పని, వాళ్ళ ఐటీ పని, వాళ్ళు బిజీగా ఉంటారు. మన ముసలిగా ఏమార్గం ఉండదు. మనం ఏం చేయాలంటే, మనకి పని లేదు, మన బిడ్డలకి గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాటర్ మనం కూడా నేర్పించాలి. పంటలు చెప్పేది నైట్ లో వల్ల పెట్టేటప్పుడు నా కథ పెద్దమ్మ కథ, మన ఆ కాలంలో భూమి వస్తారు చూడు, అదొక చూడదు, ఏదో ఒక తెలుగు మాట్లాడాలి. పట్ట పావకి కిషోర చంద్రశేఖర్ పతి క్షణం మామా నందిని విలాస బంతు పురత్తిగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపా కటాక్ష ధోరణి. సత్యాగ్రహ కళా పరిషత్ ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి క్రోధీ నామ ఉగాది వేడుకలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనమందరము తెలుగు వారందరినీ సంవత్సరంలో ఒక రోజు అందరినీ ఒక చోట ఏర్పరిచి వారి భావాలను పంచుకోవడం ముఖ్య ఉద్దేశంతో ఉగాది ఉత్సవాలు ఉత్తర మద్రాసు ఉగాది కార్యనిర్వాహకం వద్ద 60 సంవత్సరములుగా చేస్తూ వస్తున్నారు. గత కొన్ని కారణాల వల్ల కానివ్వండి, తదితర కారణాలు కానివ్వండి, మధ్యలో ఒక 5 ఏళ్ల పాటు జరగలేదు. మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంతో భావిస్తున్నటువంటి
మా సభ్యులందరికీ నేను పేరు పేరున సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిన్నారులకు మేము నిర్వహించేటటువంటి వక్తృత్వపు పోటీలు, చిత్రలేఖనము తదితర పోటీల్లో పాల్గొన్నటువంటి వారందరికీ, వారికి తర్ఫీదు ఇస్తున్నటువంటి బృందం శ్రీమతి గజలక్ష్మి బృందం గారికి, తరువాత మేము అడిగిన వెంటనే చందూస్ నాట్యాలయ వారు తమ బృందంతో వచ్చి ఇక్కడ నాట్య ప్రదర్శన కావిస్తున్నటువంటి వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మున్ముందు జరగబోయేటటువంటి కార్యక్రమాలు కూడా మాకు మీ చేయూత సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం.